ఇక్కడ కేటీఆర్ చూడు ఎట్లా కూర్చుండు. ఆయన కూర్చునే స్టైల్ చూసిర్రా? చూడు ఏమంటాడు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, మోడీ జాగ్రత్త, స్వరం మారుతుంది, తరం మారుతుంది అని డైలాగులు కొడుతున్నాడు. రాస్కోర సంబ అన్నట్టుగా ఈ డైలాగులు, సినిమా డైలాగులు కొడుతుందిగో. నవతరం స్వరం మారుతుంది, జాగ్రత్త అని చెప్తున్నాడు. ప్రధానిని వ్యతిరేకిస్తే కేడీ అడ్డుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఎవరు అడ్డుకుంటలేరయ్యా, నీకు లజ్జలేక ఇన్ని రోజుల తర్వాత నువ్వు బయటకు వచ్చినావు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్క మురిగినట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ రోడ్లోకి ఎక్కినాక వీళ్ళంతా బాహాబాహి నడుస్తుంటే మేము ఎర్రి పుష్పాలు అవుతాం, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం రిజైన్ అని. దీనికి ఈయన కౌంటర్గా ఏమంటుండో, ఎవరు బండి సంజయ్, బీఆర్ఎస్ హయాంలో పేపర్లు లీక్, ధర్నా చౌక్ ఎత్తేసి సిగ్గు లేకుండా ధర్నాల. కేంద్ర మంత్రి బండి సంజయ్ ధర్నా చౌక్ ఎత్తేసి నిజంగా సిగ్గు లేకుండా మళ్ళీ ధర్నా చౌక్లో కూర్చున్నాడు కేటీఆర్. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్లకార్డు పట్టుకున్నాడు. దాని ఎదురుకి ఇంకోలు పట్టుకోవాలి. ధర్నా చౌక్ ఎత్తేసి సిగ్గు లేకుండా ధర్నా చౌక్లో కూర్చున్న కేటీఆర్ అని ఇంకోలు ప్లకార్డు పట్టుకుంటే బాగుంటుండే. మీకు నైతిక హక్కు లేదు, ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు వీళ్ళకు లేదు. మేక్ ఇన్ ఇండియా అని లీక్ ఇన్ ఇండియాని చేసిర్రు. కేంద్ర మంత్రి ధర్మేంద్రను ఎందుకు కాపాడుతున్నారు? మేక్ ఇన్ ఇండియా, లీక్ ఇన్ ఇండియా అట. లీక్ ఇన్ ఇండియా అని ఈయన మాట్లాడుతున్నాడు. మరి లీక్ ఇన్ తెలంగాణని ఎందుకు చేసిండు ఈయన? వీళ్ళ హయాంలో పేపరు లీక్ అయిపోయి సిగ్గు లేకుండా మళ్ళా వచ్చి ఈయన మాట్లాడుతుండు లీక్ ఇన్ ఇండియా అంట. ఎన్ని రోజుల తర్వాత మెలకొచ్చిందా నీకు? అంత అయిపోయినాక దొంగలు పడ్డ 6 నెలలకు కుక్క మురిగింది అన్నట్టు ఇన్ని రోజుల తర్వాత వచ్చి దేశమంతా జంజి మొత్తం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతుంటే అవన్నీ చూసి అరే మనం కూడా చేయకుండా బాగుండేది, ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ఇక మళ్ళీ బీజేపీ వాళ్ళకు, కేంద్రంలో ఉన్న వాళ్ళకు ఫోన్లు చేసి మేము కూడా చేస్తాం, తప్పదు, మీరు ఏమనుకోకూరు అని ఇక వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఇక సీనీ డైలాగులు కొడుతున్నాడు. ఇక గుర్తుపెట్టుకో రాజ్యమా అనుకుంటా ఇక యువత మేలుకున్నది, ఇక మీ పని అయిపోయిందని సినిమా డైలాగులు. ఈ సినిమా డైలాగులు ఎన్ని రోజులు పనిచేస్తాయి? సినిమా వాళ్ళని తెలంగాణ వాళ్ళు దగ్గరకు రానియరు, నమ్మను కూడా నమ్మరు. సినిమా అభిమానం అంటే సినిమాల వరకే ఉంటుంది, కానీ ఆ డైలాగులు నువ్వు బయట వాడితే నిన్ను కూడా జోకర్ కింద తీసుకుంటారు. ఆల్రెడీ జోకరే, ఇంకా జోకర్ కింద తీసుకునేది ఏముంది, కానీ జోకర్ కిందనే. నేపాల్, శ్రీలంక తరహాలో ఇండియాలో కూడా ఉద్యమం వస్తుందని అప్పుడే ఎప్పుడు చెప్పాడు? అప్పుడే చెప్పాట. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. తాను పేపర్ లీకేజీలో ఉంటే ఇందిరా పార్కు దగ్గర ఉరేయాలని సవాల్. పేపర్ లీక్ అయిపోయా, మీరు రాజ్యాంగం కూలిపోయా, మళ్ళీ ఇప్పుడు ఉరేయాలని సవాల్ వేస్తున్నాడు ఈయన. ఇది అయిపోయిన పెళ్లికి పలికిపోయిన డప్పులని. నీట్ స్టూడెంట్లకు మద్దతుగా ఇందిరా పార్కులో బీఆర్ఎస్వి ధర్నాడు. వద్దు ఇక వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.